విజయనగరంలో ఉన్న ఓ ఆలయం ఇప్పుడు భక్తికి మాత్రమే కాదు, సమానత్వానికి కూడా ప్రతీకగా మారింది. ఇక్కడ అమ్మవారి సన్నిధిలో హిజ్రాలు హారతులు ఇస్తున్నారు. భక్తులతో కలిసి పూజల్లో పాల్గొంటున్నారు. ప్రతిరోజు అన్నదానం, వేప చెట్టుకు ముడుపులు, ఇలా భక్తి, విశ్వాసం, మానవత్వం కలిసి కనిపిస్తున్న ఈ ఆలయం గురించి వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. విజయనగరంలోని దుర్గా మల్లేశ్వరి ఆలయం ప్రతి ఉదయం గంటల శబ్దాలతో మారుమోగుతుంది. భక్తుల రద్దీ మధ్య కనిపించే మరో ప్రత్యేక దృశ్యం హిజ్రా సమాజానికి చెందిన వారు అమ్మవారికి హారతులు ఇవ్వడం. చాలా చోట్ల ఇప్పటికీ అంగీకారం కోసం పోరాడుతున్న హిజ్రా సమాజానికి ఇక్కడ మాత్రం ప్రత్యేక గౌరవం లభిస్తుంది. పూజలు, సేవా కార్యక్రమాలు అన్నింటిలోనూ వారికి సమాన స్థానం కల్పిస్తున్నారు. స్థానికులు చెబుతున్న మాట ఒకటే, అమ్మవారి దగ్గర అందరూ ఒకటే. ఈ ఆలయంలో మరో విశేషం నిత్య అన్నదానం. కూలీలు, పేదలు, ప్రయాణికులు ఇలా ఎవరికైనా ఇక్కడ భోజనం అందుతుంది. భక్తులు ఇచ్చే విరాళాలతో కొనసాగుతున్న ఈ సేవ ఇక్కడ ఎవరు ఆకలితో వెళ్లరు అనే మాటను నిజం చేస్తుంది. వయస్సు, వర్గం, మతం అనే తేడా లేకుండా అందరూ ఒకే వరుసలో కూర్చొని భోజనం చేయడం ఈ ఆలయాన్ని భక్తి కంటే మానవత్వానికి పెద్ద ఉదాహరణగా నిలబెడుతుంది. ఆలయ ప్రాంగణంలోని వేప చెట్టు కూడా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా మారింది. ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, కుటుంబ శాంతి కోసం భక్తులు చెట్టుకు ముడుపులు కడుతున్నారు. కోరిక నెరవేరితే తిరిగి వచ్చి ప్రత్యేక పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీ. హిజ్రాలకు గౌరవం, ఆకలితో ఉన్నవారికి అన్నదానం భక్తుల విశ్వాసం. ఇలా భక్తి, సమానత్వం, మానవత్వం కలిసిన అరుదైన ఆధ్యాత్మిక కేంద్రంగా విజయనగరంలోని దుర్గా మల్లేశ్వరి ఆలయం ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. మనం చూడొచ్చు, ఏదైనా గుడిలో ఒక పూజారి మాత్రమే పూజలు చేస్తాడు. అదే విజయనగరం గుడిలో మాత్రం ఒక అమ్మవారికి ఇజ్రాయల్ పూజలు చేస్తున్నారు. వారు కూడా సాంప్రదాయ పద్ధతుల్లో సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. ఈ గుడిలో నిత్య అన్నదానం కూడా జరగడం ప్రత్యేకంగా విశేషం. ఇదే విషయాలు వారి వద్ద నుంచి సేకరించే ప్రయత్నం చేద్దాం రండి. అందరికీ జై దుర్గా భవాని. నా పేరు సుమలత. శ్రీ 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 విజయ సాగర దుర్గా మల్లేశ్వరి దేవి అమ్మవారి ఆలయం నుంచి మాట్లాడుతున్నాను. పెద్ద చెరువు గట్టు, చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో మా అమ్మవారి గుడి అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. 15 సంవత్సరాలు బట్టి ఇక్కడ అమ్మవారి పూజలు అనేది జరగడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం కోసం కూడా ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి మా అమ్మవారి గుడిలో పూజలు చేయడం నిమిత్తం ఏమంటే, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం కానీ, ప్రతి శుక్ర మంగళవారాలు కూడా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది. మేము ఏదైతే ఇప్పుడు భిక్షాటన అనేది చేస్తూ సమాజంలో మేము తెచ్చుకున్న రూపాయి, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఇక్కడ అన్నసంతర్పణ కార్యక్రమం కానీ, ఇక్కడ పూజా విధానం కానీ అన్ని చేయడం జరుగుతుంది. నా పేరు శ్రవంతి. ఇక్కడ మేము గత 14 సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న వేప చెట్టు, రావి చెట్టుగా మేము మొక్కలుగా వేసాము. అవి పెద్ద వృక్షాలయ్యి ఈ రోజు పూజలు అందుకుంటున్నాయి. అంత సేవా దృక్పథంతో చేసిన ప్రభుత్వం గుర్తిస్తుంది అనేసి ఈ కార్యక్రమాలు చేయట్లేదు. కేవలం హిందూ ధర్మం అనేది పక్కకి వెళ్ళిపోతా ఉంది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నోటి మాటలతో కాదు, చేతలతో చూపించాలి. అది కూడా హిజ్రాల్ అనగానే 32 పళ్ళు పెట్టి నవ్వే పరిస్థితుల్లో అసలు మన హిందూ ధర్మానికి పునాదే సాక్షాత్తు ఆదిపరాశక్తి అమ్మవారు అర్ధనారీశ్వరి అవతారంలోనే మనం పూజించేటువంటి త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో, విష్ణుమూర్తి, బ్రహ్మ, ఈశ్వరుడికి అమ్మవారి అర్ధనారీశ్వర అవతారంలోనే జన్మనివ్వటం జరిగింది. అమ్మవారి యొక్క స్వరూపమే ఈ అర్ధనారీశ్వరులు. కాబట్టి ఏదో ప్రభుత్వం గుర్తిస్తుందో లేదంటే ఇతరులు గుర్తిస్తారని కాదు, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలాగే ఈ యొక్క సమాజంలో మనం మానవ పుట్టిన తర్వాత అది ఆడవాళ్ళ, మగవాళ్ళ, హిజ్రాల్ అనేది కాదు, మేము సైతం సమాజానికి మేము కూడా సహాయ సహకారాలు అందించాలని నాకు ఆలోచనతో
ఎవరో వస్తారు ఏదో ఇస్తారన్న ఆలోచన కాకోకుండా ఈ సమాజం మమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా ఈ సమాజానికి ఉన్నటువంటి అవసరతలు మా ద్వారా కొన్ని ఏదైతే నిరుపేద ఆడపిల్లలకు ఒక 6గురికి మేము మా వంతుగా తల్లిదండ్రులుగా నిలబడి పెళ్లి చేయడం జరిగింది. 34 మంది దివ్యాంగులకు వీళ్ళు తెచ్చుకున్న డబ్బుల్లో నుంచి వాళ్ళ జీవనోపాధి కోసం 34 టైలరింగ్ మిషన్లు ఇవ్వడం జరిగింది. పురవిందమణి శ్రేణి కనత్ కోటీరమండిత